ఈరోజు కొబ్బరి పాలతో బిర్యానీ అండి ప్రిపేర్ చేస్తున్నాను. అంటే బిర్యానీ రీల్ ఉంటుంది కదండి, ఆకు చెక్క ఫ్లవర్స్ అండ్ మిరియాలు చాలా ఉంటాయి కదా. సో అవన్నీ నేను ఒక మిక్సీ పట్టించుకొని ఇలా కొంచెం వేసుకోండి. తక్కువే చాలు, ఎక్కువ అవసరం లేదు. ఎందుకంటే కొబ్బరి పాలతో కదా, ఆ మసాలా కొంచెం తక్కువ వేసుకుంటే బెస్ట్. అలాగని టేస్ట్ కూడా ఉంటుంది. వాళ్ళు ఎక్కువగా మసాలా వేసిన గ్యాస్ట్రిక్ ప్రాబ్లం ఇవన్నీ అంటారు కదా, అందుకే కొంచెం మసాలా వేసుకోండి. అలా అయితే కొబ్బరి పాలతో టేస్ట్గా ఉంటుంది బిర్యానీ. మనం ఎక్కువ ఐటమ్స్ ఏం కూడా వేసుకునే అవసరం కూడా లేదు, సింపుల్గా ఉంటుంది ఇలాగా. కొంచెం లైట్గా ఫ్రై అయ్యాక నేను బంగాళదుంపలు ఉంటాయి కదా, అవి ఒక 2 కట్ చేసుకున్నాను. ఆయిల్ సరిపోకపోతే మీ ఇష్టం వేసుకోండి, ఎందుకంటే కొబ్బరి పాలలో వస్తాయి కాబట్టి నేను తక్కువ వేసుకున్నాను. మళ్ళీ అది బిర్యానీ మొత్తం అయ్యాక కొంచెం ఆయిల్ అనేది పైకి వస్తుంది కదా, అందుకని తక్కువ వేసుకున్నాను. నెక్స్ట్ అలాగే మిరియాలు వేసుకోవాలి. నెక్స్ట్ అలాగే టమాటా పండు ఒకటి వేసుకోండి, ఎక్కువ వద్దండి. కొంచెం ఫ్రై చేసుకున్న తర్వాత నెక్స్ట్ అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకోండి. 2 టేబుల్ స్పూన్ చాలు. కొంచెం ఫ్రై అయ్యాక కొంచెం అంటే ఒక పావు గంట అలా మూత పెట్టి వదిలేయండి. పెట్టుకున్న తర్వాత నెక్స్ట్ నేను గ్యాస్ పైన ఓన్లీ తాలింపే పెడుతున్నాను. తర్వాత కరెంట్ కుక్కర్లో పెట్టేస్తానండి, ఎందుకంటే అలాగా డ్రై అయిపోతుంది కదా కరెంట్ కుక్కర్లో. సో మళ్ళీ మూత పెడుతున్నాను. సరే కాసేపు ఇది ఫ్రై అయ్యింది. నెక్స్ట్ అలాగే కొబ్బరి పాలు తీసుకున్నాను కదా, అదే ముక్కలు కట్ చేసి మిక్సీ పట్టించి జాలీలో వేయాలి, వడబోసుకోవాలన్నమాట. కొబ్బరి పాలు అండి, నేను కొబ్బరి పాలు వేసేసాను అనమాట. దీంతో నేను 2 డబ్బాలు బియ్యం తీసుకున్నాను. సో 2 తీసుకున్నాను కాబట్టి ఒక 4 వేయాలన్నమాట. అంటే కొబ్బరి పాలైనా వాటర్ అయినా వేసుకోవచ్చు, కాకపోతే నేను కొబ్బరి పాలతో బిర్యానీ చేస్తున్నాను కాబట్టి దీంతో 4 తీసుకున్నాను. ఇది కొంచెం మరిగినట్టు అంటే మరగాలి, ఎందుకంటే రైస్ మనం వేస్తున్నాం కాబట్టి లైట్గా మరిగాక అప్పుడు రైస్ వేద్దాం. కాసేపు మూత పెట్టుకుంటాం. వాటర్ కొంచెం హీట్ ఎక్కింది కదా, సో ఇప్పుడు నేను రైస్ తీసుకుంటున్నాను అనమాట. తడుపుకొని కాసేపు ఉంచుకున్నా. అంటే 2 లోటాలు తీసుకున్నాను కదా. మొత్తం ఇలా వేసుకున్న తర్వాత ఓకే, అంటే ఎక్కువసేపుతో కలుపుకోకండి. నెక్స్ట్ అలాగే తగినంత ఉప్పు కానీ సాల్ట్ కానీ వేసుకో. అంటే నేనైతే ఘాటు ఉప్పు వేసుకుంటున్నాను, కొంచెం సరిపోకపోతే తర్వాత వేసుకోవచ్చు. కొంచెమే వేసుకున్నాను. నెక్స్ట్ అలాగే మనం పచ్చిముద్ద వేసాం కదండి మసాలా, సో ఇది కూడా పొడిది అనమాట, బిర్యానీ మసాలా కొంచెం వేసుకుంటున్నాను. సో ఇలా నార్మల్గా కలుపుకొని కాసేపు మూత పెట్టేసి వదిలేయండి. అలాగని వదిలేకండి, మధ్య మధ్యలో కలుపుతూ ఉండండి ఒక పావు గంట ఇలాగా. అండి రెడీ అయిపోయిందనమాట. చాలా బాగానే వచ్చింది. కొంచెం కలర్ తక్కువ అయింది అనుకోండి, ఎందుకంటే పసుపు కారం అంత వేయకూడదండి, ఎందుకంటే మనం పచ్చిమిర్చి చేసుకున్నాం కాబట్టి. ఈ కొబ్బరి పాలతోనే అండి చికెన్ బిర్యానీ చేసిందనమాట. కొబ్బరి పాలతో చాలా టేస్ట్గా ఉంటుంది. ఎందుకంటే ఈరోజు మాది ఉడుపండి, పొలం పనులు అవుతున్నాయి. సో మా మమ్మీ చేసిన బిర్యానీ బాగుంటుంది అనేసి చేయమన్నారు. మా మమ్మీ ఆల్రెడీ చేసి పొలంకి వెళ్ళిపోయింది అనమాట. నేను వెజ్ బిర్యానీ అనమాట చేశాను. థ్యాంక్ యూ. సబ్స్క్రైబ్ చేయండి.